హలో, అందరికీ గుడ్ మార్నింగ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నేను తయారు చేస్తుంది ఏంటంటే కలాకండ. ఇది ఆవు పాలతోటి తయారు చేస్తున్న కలాకండ అనమాట. యాక్చువల్లీ ఇది ప్రాసెస్ ఎట్లా అంటే, నేను 3 లీటర్ల పాలు తీసుకుని తెల్లవారుజాము నుంచి సిమ్లో పెట్టి మరగబెట్టాను అనమాట. ఇప్పటి వరకు మరగబెట్టి అవి కొద్దిగా దగ్గరగా అయ్యే టైంలో అప్పుడు మనం 3 లీటర్లకి నేను ఈ బాటిల్ తోటి 1.5 అంటే దగ్గర కేజీ పంచదార వేసాను. వేసి ఇదిగోండి ఈ విధంగా కలాకండ తయారు చేస్తున్నాను అనమాట. చూసారా, మనం అంటే కొద్దిగా శ్రమ పడితే ఆరోగ్యకరమైన ఆహారం మన ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు. స్వీట్ సంక్రాంతి స్పెషల్. ఆవు పాలు మాకు అదృష్టం కొద్దీ దొరికాయి. ఆవు పాలు నాకు 3 లీటర్లు ఎంత 210 రూపాయలకు దొరికినాయి. మనకు 1 కేజీ పంచదార 45 రూపాయలు అంటే 210ని 45 కొన్ని 250 అనుకోండి. చూసారా, ఇదే కలాకండ మనం స్వీట్ షాప్లో కొనాలంటే దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు. స్టిమ్లో పెట్టి నేను 3-4 గంటల నుంచి పాలు మరగబెట్టాను. మహా అయితే ఎంత అవుతుంది గ్యాస్? మన పెద్ద వంటలు చేస్తే అయ్యేంత గ్యాస్ అవ్వదు. జస్ట్ మనకి ఏంటంటే సిమ్లోనే కాబట్టి అంతా చేసింది. మనం ఒక గ్యాస్ పని ఒక 20 రూపాయలు వేసుకోండి, పని 300 రూపాయలు అయిందనుకోండి. చూసారా, మనకి ఎంత కలాకండ. అందులో ఆవు పాలు స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు కోవా తయారైంది. ఈ విధంగా అయిపోయింది అంతాను. ఎందుకంటే పాలుని ఈ గరిటె మన పాలు ఎప్పుడైతే స్టవ్ మీద పెడతామో సిమ్లో పెట్టేసి గరిటె ఇలా పెట్టి వదిలేయాలి అంతే. అంటే పాలు పొంగిపోకుండా ఉంటాయన్నమాట. మన పనులు మనం ఇంకా మిగిలిన పనులన్నీ మనం చేసుకోవడమే. మధ్యలో వచ్చి ఒకసారి ఇలా తిప్పడం, మళ్ళీ పెట్టాడు ఆ గరిట అందులోనే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం. దాంతో మనకి ఈ విధంగా చూడండి, ఆ బుడగలు ఎప్పుడైతే రావడం ఆగిపోయిందో మనకి కోవా తయారైపోయినట్లు లెక్క అనమాట. దీన్ని ఏం చేయాలంటే కొద్దిసేపు మనం అలా వదిలేసామంటే గట్టిగా అయిపోతుంది. మొత్తం గట్టిగాను అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఎక్కడైనా ఆవు పాలు కానీ చిక్కని గేదె పాలు దొరికితే కోవా తినాలనుకున్నా లేదా కలాకండ తినాలనుకున్నా ఈ విధంగా మనం దాని పని చేసుకుంటుంది. మనం మిగిలిన పనులన్నీ మనం చేసుకోవచ్చు. ఇది నేను పులిహార పులుసు రెడీ చేశాను, ఇక్కడ పరమాన్నం రెడీ చేసాను, పులిహార కలపడానికి రైస్ రెడీ చేశాను. అంటే ఆ పాలు మరిగే లోపల. అలాగే గార్లిక్ నేను పిండి కూడా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు గారెలు వేసుకుంటే ఇంకా మనం అయిపోయినట్టే. చూసారు కదా, ఇది ఎంత చక్కని కలర్ వచ్చింది చూసారా కలాకండ. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర 200 పైన వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఉపయోగపడేదే నేను పెడుతున్నాను. ఇందులో నా అన్నెసరీ టాపిక్స్ కానీ లేదంటే ఏమి ఉండవు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా డెవలప్ అవ్వాలంటే వాటికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. దాని వీడియోలు కూడా చాలా పెడుతున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి మన మొక్కలు మీద ప్రేమను ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా చూసుకోవాలి అనేది దాంట్లో చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగాను ఆనందంగా ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలి. మీరందరూ కూడా చక్కగా ఉండండి. మీ పిల్లల్ని ఆరోగ్యవంతంగాను చక్కని సాంప్రదాయబద్ధంగాను పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.